जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. చతుర్థ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవత గాథను తెలియచేశారు. సుఖ మహర్షి విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళి భాగవత గాథలను విన్నారు అని విదురుడికి మైత్రేయ మహర్షి తెలుపుతున్న భాగవత గాథలను తెలియజేశారు. మైత్రేయ మహర్షి వేణుడి జననం గురించి చెప్పి, వేణుడు దుర్మార్గుడు అవడం వల్ల మహర్షులు శపిస్తే మరణించాడు, అప్పుడు రాజు లేకుండా రాజ్యం అరాచకత్వం పెరుగుతుంది అని భావించి మునీశ్వర్లందరూ ఆ వేణుడి శరీరం నుంచి ఊరువులని బాహువులని మధించారు. అలా మధిస్తే ఊరువుల నుంచి నిషాదులు వచ్చారు, బాహువుల నుంచి లక్ష్మీనారాయణులు ఇద్దరు జన్మించారు, ఉద్భవించారు. ఆ ఉద్భవించిన నారాయణుడు పృథు చక్రవర్తిగా తన భార్య అర్చితో కలిసి ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పారు. ఆ రాజు ఎలా ఉన్నాడు అంటే, మిక్కిలి ఖ్యాతికెక్కిన పృథు చక్రవర్తి భార్య అయిన అర్చితో కలిసి దివ్య వస్త్రాలను, గంధాన్ని, మాలికలని, ఆభరణాన్ని ధరించి మంచి వెలుగుతో ప్రకాశించే అగ్నిహోత్రుడిలాగా ఉన్నట్ట. ఆయనకి మొత్తం అందరూ దేవతలందరూ కూడా, అలాగే ప్రకృతి అనేకమైన బహుమానాలు ఇచ్చాయి. రాజరాజా పృథు రాజుకు హేమమయం బైన వీరవరాసనంబు జలపతి జలకణ శ్రావకంబగు పూర్ణ చంద్ర సన్నిభసిత ఛత్రకమును బపమానుడతుల శోభన మగు వాలవ్య జన సమంచిత సిత చామరములు ధర్ముండు నిర్మలోజ్జత్కీర్తి మయమగు మహనీయ నవ పుష్పమాలికయును జంభ వైరి కిరీటంబు శమనుడఖిల జన నియామక దండంబు జలజభవుడు నిగమమయ కవచంబు వాణీలలామ స్వచ్ఛమగు నవ్యహార మొసంగిరి. మరియు ఒక్కొక్కళ్ళు బహుమానాలు ఇస్తున్నారు పృథు చక్రవర్తి జన్మం తర్వాత. ఆ పృథు చక్రవర్తికి కుబేరుడు బంగారమయమైన వీరోచిత సింహాసనాన్ని కానుగ్గా ఇచ్చాడు. వరుణుడు నీటి బిందువులతో కడ్డలాడే నిండు చంద్రుని వంటి తెల్లటి గొడుగును కానుగ్గా ఇచ్చాడు. వాయుదేవుడు మిక్కిలి ప్రకాశించే చమరీ మృగాల తోక కుచ్చులతో అలంకరించబడిన తెల్లని వింజామర్లను, ధర్ముడు నిర్మలమైన కీర్తితో నిండిన మహిమాన్వితమైన పుష్పమాలికను, ఇంద్రుడి కిరీటాన్ని, యముడు సమస్త జనాన్ని హద్దులో ఉంచే రాజదండాన్ని, బ్రహ్మదేవుడు వేదమయమైన కవచాన్ని, సరస్వతీదేవి స్వచ్ఛమైన కొత్త ముత్యాల హారాన్ని, స్వచ్ఛమగు నవ్యహారం ఇచ్చింది ఆవిడ. ముత్యాల హారాన్ని కానుకలుగా ఇచ్చారు. దామోదరండు సుదర్శన చక్రంబు నవ్యాహత ఐశ్వర్యమబ్జపాణి చంద్రార్థధరుడర్ధ చంద్ర రేఖాంకిత కమనీయ కోశ సంకలిత ఖడ్గ మంబిక శతచంద్ర మను ఫలకము చంద్రుడు అమృతమయ శ్వేత హయచంబు ధ్వష్ట రూపాశ్రయోదాత్త రథంబును భానుండు ఘృణిమయ బాణములను శిఖియునజ గోవిషాణ సంచిత మహా జగవ మనందగు చాపంబు నవనిదేవి యోగమయమైన పాదుకా యుగము గగన చెరులు గీతంబులిచ్చిరి సంతసమున. ఆ పృథు చక్రవర్తికి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఇస్తే, పద్మపాణి అయిన లక్ష్మీదేవి తరిగిపోని ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఈశ్వరుడు అర్ధచంద్ర రేఖ గుర్తుగల ఖడ్గాన్ని ఇచ్చారు, వరతో సహా ప్రసాదించారు. అంబికామాత శతచంద్రము అనే పేరు గల డాలునిచ్చింది. చంద్రుడు అమృతమయమైన తెల్లని గుర్రాలనిస్తే, స్పష్ట అందమైన వెండి రథాన్ని, సూర్యుడు కిరణాలతో నిండిన బాణాలను ప్రసాదిస్తే, అగ్ని గొర్రె కొమ్ము ఎద్దు కొమ్ము కలిపి చేయించిన అజగవము అనే పేరు గల ధనస్సునిచ్చాడు. భూదేవి యోగమయమైన పాదుకల్ని, దేవతలు యశోగీతాలను సంతోషంగా కానుకలుగా ఇచ్చారు. ఇంకా ప్రతిరోజు ఆకాశం పుష్పవృష్టిని కురిపిస్తోంది. మహర్షులు
సత్యవాక్కులతో ఆశీర్వదించారు. సముద్రుడు శంఖాన్ని, పశ్చిమం వైపు ప్రవహించే నదులు, పర్వతాలు అతని రథానికి దారిచ్చాయి. తర్వాత సూతుడు వంది మాగధులు తనను కీర్తించగా విన్న పృథు చక్రవర్తి చిరునవ్వులు చిందిస్తూ సుందరంగా ముఖపద్మంలోకి వికాసాన్ని తెచ్చుకొని మేఘ గంభీరమైన కంఠస్వరంతో చతుర వచనాలతో ఇలా అన్నాడు: వంది మాగధ సూతవరులార నాయందు గమనీయ గుణములు గలిగనేనే ఎర్హంబు నుతిసేయ నవిలేవు నాయందు నది గానమీనుతి వ్యర్థమయ్యే నిట మీద గుణములానే పారియుండిన నప్పుడు నుతించెద రగుట మీద సభ్య నియుక్తులై చతురతానుత్తమ శ్లోకునే గుణముల స్తోకభూ ప్రసిద్ధములుగాన సన్నుతి సేయుడదుని నతని బహువిధ భావంబులభినుతింప నలవిగాకయుండుదురదిగాక చతురమతులార మాగధ జనములారా. వంది మాగధులందరూ కూడా పృథు చక్రవర్తిని కీర్తించారు. కీర్తిస్తే అతను పృథు చక్రవర్తి ఇలా అంటున్నాడు చాలా వినయంతో: ఓ వంది మాగధ సూతులారా, నా యందు కోరదగిన గుణాలుంటే స్తుతించడం సరిపోతుంది, కానీ అటువంటి సుగుణాలు ఏవి నాకు లేవు. నేను ఇప్పుడే జన్మించాను కాబట్టి మీ స్తుతి వ్యర్థం. ఇక మీదట ఆ సద్గుణాలన్నింటినీ నేను పొందినప్పుడు మీరు కీర్తించవచ్చు. విష్ణుమూర్తి యొక్క దివ్య గుణాలు సమస్త లోకాల్లో ప్రసిద్ధాలు కాబట్టి సభాసదులైన సభ్యుల అనుమతి పొంది మీరందరూ ఆ విష్ణుమూర్తి గుణాలను కీర్తించండి. ఓ చతురమతులారా, వంది మాగధ జనులారా, ఆ శ్రీ మహావిష్ణువుని అనంత కళ్యాణ గుణగణాలను పొగడ్డం అలవి కాని విషయం అని మహాత్ముల గుణాలను ఆరోపించి పొగిడే శక్తి స్తుతి పాఠకులకు ఉన్నప్పటికీ ఆ మహాత్ముల గుణాలు జగత్ ప్రసిద్ధాలు కాబట్టి వారితో సమానంగా ఎలా కీర్తించగలరు? ఎవరైనా శాస్త్రాభ్యాసం వల్ల తనకు విద్యా తపో యోగ లక్షణాలు కలిగాయని చెప్తే వాడిని చూసి సభ్యులైన పెద్దలు పరిహసిస్తారు. అది దుర్బుద్ధి గల దుష్టులకు తెలియదు. అతి విశ్రుతులు సులజ్జాన్వితులు మహోదారులధిక నిర్మలుల ఆత్మ స్తుతి పరనిందలు దోషములతి హేయములని తలతురాత్మలను ఎప్పుడు. విస్తృతమైన పాండిత్యము, వినయంతో కూడిన సిగ్గుపడే లక్షణం, నిర్మలమైన మనస్సు కలిగిన ఉదాత్త చరిత్రలు, ఆత్మస్థుతి పరనిందలు ఆ రెండు కూడా వద్దనుకుంటారు, అసహ్యకరమైనవిగా మనస్సులో భావిస్తారు. వంది జనంబులు లోకములందు నవిదిత వర కర్ములకు భూపతులన్ నందించు తవశ్యంబై నందగదు నుతింప శిశు జనంబుల పగిదేన్. లోకంలో ఏవి మంచి పనులు తెలియని రాజుల్ని స్తోత్ర పాఠాలు చేసే స్తుతి పాఠకులు పొగడ్డం తప్పనిసరి అయినప్పటికీ కూడా పసిపిల్లలాగా పొగడ్డం మాత్రం తగని పని అని పలికిన అసలు పృథు చక్రవర్తి మాటలు విన్న వంది మాగధులు సూతులు మునుల చేతి ప్రేరేపించబడి ప్రేమ చెందేలాగా ఇలాగా అమృతంతో సమానమైన తీయని మాటలతో ఇలా అన్నారు: వేనాంగ సంభవుండవు శ్రీనాథ కళాంశజుడవు చిరతర గుణ సమ్మానార్హుండ వతర్కిత మైన భవన్ మహిమ బొగడ నలవియమాకున్ అని వెండియు నిట్లని రై నన్ను ఒక మార్గంబు గలదు నందింపభవ ఘన చరితామృత పానం బున చేసి మునుల వచనముల చేసి దగన్. ఓ రాజా, నీవు వేణుని శరీరం నుంచి పుట్టావు, లక్ష్మీనాథుని అంశతో ప్రభవించావు, అనంత గుణాలతో ప్రకాశించే నువ్వు సన్మానింపదగినవాడువు. ఊహకందని నీ మహిమను మాకు పొగడ్డానికి ఏమన్నా సాధ్యం అవుతుంది అనుకుంటున్నావా? అయినప్పటికీ నిన్ను కీర్తిస్తున్నాము, ఎందుకంటే ఒక మార్గం ఉంది. నీ ప్రవర్తన నీ అమృతపానంతోనూ మునీశ్వర్ల ఆశీర్వచనాలతోనూ కలిగిన శక్తితో శ్లాఘనీయమైన నీ చరిత్రను మేము స్తుతిస్తున్నాము అని అన్నారు. అని ఈ వేణుని కొడుకైన ఈ పృథు చక్రవర్తి సమస్త లోకాలను ధర్మ మార్గంలో ప్రవర్తింపజేస్తాడు. ధర్మ మార్గంలో సంచరించే వారిలో గొప్పవాడై ధర్మానికి సేతువుగా నిలిచి కాపాడుతాడు. ధర్మానికి శత్రువులైన వారిని అష్టదిక్పాలకుల స్వరూపంతో దండిస్తాడు. ఆయా కాలాలలో ప్రియమైన భాషణంతో దానాలతో ప్రజలను రద్దింపజేస్తాడు. యజ్ఞ సంబంధమైన కార్యాలతో దేవతలను సంతృప్తి పరిచి వర్షాలు కురిపిస్తాడు. ఇహపర లోకాలకు ప్రీతిని కలిగిస్తాడు. న్యాయ మార్గంలో సూర్యునిలాగా ప్రజల నుండి పన్నుల రూపంలో ధనాన్ని పుచ్చుకొని మళ్ళీ తిరిగి ఇస్తుంటాడు. మంచి చక్రవర్తి ప్రజలకు చేసే పనులు ఎలా ఉండాలో ఇక్కడ అందరూ కూడా సూచించారు అని సర్వభూతములకు సముడును భర్యతి క్రమమున లోకాపరాధములను
నతి శాంతి సంయుక్తుడై సహించుచు నార్తులగు వారి ఎడ కృపా ఎత్తుడగుచు నరరూపధారియౌ హరిమూర్తిగావున నింద్రుండు వర్షించి ఎల్ల ప్రజల రక్షించు గతిదాను రక్షించు నమృతాంశు సన్నిభావదనాబ్జ సస్మితాను రాగమిళితావలోకన రాజి చేసి సకల జనులకు సంప్రీతి సంభవింప జేయున సంతతమును గూఢ చిత్తుడగుతూ శత్రువరులకు అగమ్యుడై సంచరించు అని ఆ పృథు చక్రవర్తి గురించి చెప్తున్నారు. సర్వ ప్రాణికోటిని సమానంగా చూస్తాడు. ధర్మ వ్యతిరేకులై లోకానికి అపకారం చేసిన వారిని కూడా క్షమిస్తాడు. శాంతంతో సహిస్తాడు. ఆర్తులైన వారి పట్ల అపారమైన దయను ప్రదర్శిస్తాడు. నరుని రూపాన్ని ధరించిన విష్ణుమూర్తి కాబట్టి ఇంద్రుడి కాలంలో సకాలంలో వర్షించి ప్రజల్ని రక్షించినట్లు తాను కూడా ప్రజల్ని రక్షిస్తాడు. అమృతం చెందే చందమామ లాంటి ముఖపద్మంతో చిరునవ్వులు చిందిస్తూ అనురాగ పూరితమైన చూపులతో సకల జనులకు సంప్రీతిని కలిగిస్తాడు. నిగూఢ చిత్తుడై శత్రువులకు అగమ్య గోచరుడై సంచరిస్తాడు అని. అంతేకాకుండా తాను వచ్చేది పోయేది ఏ మార్గమో ఎవరికీ తెలియని రీతిలో కార్యాన్ని సాధించే స్థిరమైన వ్యవహార దక్షత గలవాడు పృథు చక్రవర్తి. ఏ పరిమితులు లేని మహత్వ వంటి గొప్ప గుణాలకు నిలయమైన వాడు. సముద్రంలాగా గంభీర హృదయుడు. సంపదలను గుప్తంగా వృద్ధి చేస్తాడు. వరుణునిలాగా ఆత్మశక్తి కలవాడు. శత్రువులకు సహింపరాని ప్రతాపంతో కూడినవాడు. తేరిపార చూడడానికి అలవి కానివాడు. దగ్గరగా ఉంటూనే దూరంగా ఉన్నవాళ్ళలాగా ప్రవర్తిస్తాడు. వేణుడు అనే రాజు ఆరణిలో జన్మించిన అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నిహోత్రుడిలాగా పృథు చక్రవర్తి ఇతరులు దరిచేరడానికి వీలు కానంత తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. గూఢచారుల ద్వారా సకల ప్రాణికోటి లోపల బయట చేసే పనుల్ని వాళ్ళ ఊహల్ని తెలుసుకుంటాడు. ప్రాణికోటికి ఆత్మీయుడే అంటే ఒక మంచి రాజు ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ భాగవతంలో. ప్రాణికోటికి ఆత్మీయుడే సూత్రాత్మ అయిన వాయుదేవంలా వర్తించేవాడు. నిందాస్థుతులందు ఉదాసీనుడై వ్యవహరించేవాడు. ఆత్మీయులు స్నేహితులు బంధువులు అయినప్పటికీ తప్పు చేస్తే దండించేవాడు. శత్రువులు అయినప్పటికీ దండింపదగిన వారైతే దండింపక ధర్మ మార్గంలో సంచరించేవాడు. పృథు చక్రవర్తి ఆజ్ఞ ఎదురులేనిదై సోత్తర పర్వతం అంటే లోకాలోక పర్వతం వరకు విస్తరించింది. సూర్యుడు తన కిరణాలతో ఎంత మేరకు భూమిని ప్రకాశింపజేస్తాడో అంత మేరకు తన గుణాల చేత లోకాలను రంజింపజేస్తాడు. అంతేకాకుండా ప్రకృతిని రంజింపజేసే గుణాలు కలిగి దృఢవ్రతుడు, సత్యసంధుడు, బ్రహ్మణ్యుడు, వేద సమ్మతుడు, సర్వ ప్రాణికోటికి అభయప్రదాతయ్యై వృద్ధుల్ని సేవిస్తూ ప్రజల స్వాభిమానాన్ని పెంపొందిస్తూ దీనుల పట్ల వాత్సల్యంతో పరస్త్రీల పట్ల మాతృత్వ భావన కలిగి తన భార్యను తన దేహంలో సగంగా భావిస్తూ ప్రజల్ని కన్న తండ్రిలాగా ప్రేమిస్తూ రాజ్యాన్ని పృథు చక్రవర్తి పరిపాలిస్తున్నాడు అని. తలపోయ బ్రహ్మ విద్యానిష్ట జనముల కనయంబు కింకరుండైన వాడు నఖిల శరీర గుడాప్త సుహృజ్జన తానంద కరుడన నలరువాడు సంసార ఘన కర్మ సంగహీనులయందు సంగ సంప్రీతుడై జరుగువాడు దుర్మార్గమనుజ సందోహంబునకు నుగ్ర దండధరుండన దనరువాడు ప్రకృతి పురుషావేశుడై పరుగువాడు భగవద్ అవతార యుక్తుడై నెగడువాడు నగుతూ వర్తించు నా సమ్మోదమతిశయిల్ల జారుతరమూర్తి ఈ రాజ చక్రవర్తి అని పృథు చక్రవర్తి గురించి చెప్తున్నారు. బ్రహ్మ విద్యానిష్ఠులైన వాళ్ళకి దాసుడై సేవ చేస్తాడట పృథు చక్రవర్తి. అందరి శరీరాల్లో ఉన్న పరమాత్మ చైతన్యంలాగా తన వాళ్ళకి, హితులకు, స్నేహితులకు, ఇతర జనాలకు ఆనందాన్ని కలిగించేవాడు. సంసార బంధకారకమైన కర్మలు చేయడంలో ఆసక్తి లేని మహాత్ములతో స్నేహం చేసేవాడు పృథు చక్రవర్తి. దుర్మార్గులైన మనుజకోటికి యముడిలాగా భయంకరుడై ప్రవర్తించేవాడు. ప్రకృతి పురుషులందు ఉత్సాహ ఆవేశాలను కలిగించి ప్రకాశించేవాడు. భగవంతుని అవతారంగా పరిగణించబడుతూ అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ సౌందర్యమూర్తి అయిన పృథు చక్రవర్తి పరిపాలన కొనసాగుతోంది అని. పృథు చక్రవర్తిని త్రిగుణాలకు అతీతుడని, అంతర్యామిగా ప్రాణికోటి హృదయాల్లో వర్తించేవాడు, పరమాత్మ అని, పరబ్రహ్మ యొక్క అంశమని భావించారు. కాబట్టి ఆ చక్రవర్తిలో అజ్ఞానంతో కూడిన భేద దృష్టి లేదు.
అలా చూడడం నిరర్ధకమని పెద్దలు తలిచారు. ఉదయాద్రి పర్యంత ముర్వీతలంబే కవీరుడై రక్షించి వెలయనీత ఒకనాడు విజయ యాత్రోత్సవం వేపార సన్నద్ధుడై మనిశ్చందనంబు నెక్కి చాపము బోని దిక్కుల సూర్యుని పగిదిని శత్రు భూపాల సమము విరింతునని చాలా వెలుగొందుతును ధరా చక్ర ప్రదక్షిణ శాలియగుతూ విరుగునెడ సర్వ దిక్పాలవర సమేత పార్థివోత్తమ నికరము పాయనంబు లిచ్చి తను చక్రపాణిని నెనయునాది ధరణి విభుడని తీయించి తలతురెడదల. ఈ పృథు చక్రవర్తి ఉదయ పర్వతం వరకు ఉన్న భూతలాన్ని తనొక్కడే వీరుడే రక్షిస్తాడు. ఒక రోజున విల్లంబుల్ని ధరించి మణులు పొదిగిన రథాన్నెక్కి జైత్రయాత్రకు బయలుదేరాడు. సూర్యుడిలాగా శత్రురాజులు అనే కారు చీకట్లను ఛేదించి భూ ప్రదర్శనం చేశాడు. అలా విజయ్ యాత్ర చేస్తున్న సమయంలో సర్వ దిక్పాలకులతో సహా రాజులంతా కానుకలిచ్చి చక్రపాణి అయిన శ్రీ మహావిష్ణువుకి సాటి అయిన మొదటి చక్రవర్తి అని ఈ పృథు చక్రవర్తిని కీర్తిస్తారు. అలా కీర్తించినప్పుడు ఈ నృపతి ధరా చక్రముధేనువుగా చేసి పిదుకు ధృతి నఖిల పదార్థ అనేకము విభుదులు సన్మానింపగా ప్రజకు జీవన ప్రజలకు జీవన ప్రదుడవుతూ విద్వాంసుల మన్నల్ని పొందుతున్నాడు. ఇలాలో ఈ రాజు భూమాతను గోమాతగా చేసి సమస్త పదార్థ సమూహాన్ని ధైర్యంగా పితికి ఇస్తాడు అని అమరవరేణ్యు బోలి ఎనయంబుని తండెను గోత్రభేదనత్వమున జలంగుదాన జగవత్ ప్రదరాసన సింజనీ నినాదమును విరోధి భూపతులు దల్లడమంద నసహ్య సింహ విక్రమమున సంచరించునని కౌతుకమొప్పగా పలికి వెండియున్. అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తున్నాడు, ఇంద్రుడిలాగా ఈ చక్రవర్తి శత్రురాజుల గోత్రాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తాడు. అంటే శత్రురాజుల వంశాలు ఉండవని. అజగవము అనే పేరు గల ధనస్సును ధరించి నారిని మ్రోగించి సింహ పరాక్రమంతో శత్రువుల్ని గొప్ప పరాక్రమంతో సంహరిస్తాడు అని ఆ వంది మాగధులు చెప్తున్నారు పృథు చక్రవర్తి గురించి. సగల జగన్నుతుండితడు చారు యశోనిధి యశ్వమేధముల్ ప్రకటముగా శతంబు తన భావనమైన సరస్వతీ తటి నికట ధరిత్రి చేయు తరి నేర్పునది అంతిమ యాగమందు గొంజక మఖ సాధనాశ్వమును జంబ విరోధి హరింతునుద్దతి. అన్ని లోకాలతో స్తుతించబడిన వాడు, చక్కని కీర్తికి నివాసమైన వాడు అని పృథు చక్రవర్తి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. సరస్వతి నది తీరంలో చేశాడు. 100వదైన చివరి అశ్వమేధ యాగాన్ని చేసే సందర్భంలో 100 చేసేస్తే ఇంక ఇంద్ర పదవి వచ్చేస్తుంది. దాంతో ఏమాత్రం జంకు లేకుండా ఇంద్రుడి గర్వంతో యాగాశ్వాన్ని అపహరించాడు. యాగాశ్వాన్ని అపహరిస్తే ఏమవుతుంది? ఆ యాగం ఆగిపోతుంది 100 అశ్వమేధ యాగాల్లో. దాంతో ఒకనాడు నిజమందిరు పంతవనముకు జని ఎందు సద్గుణశాలి అయిన ఘనుని సనత్ కుమారుని గాంచి అమ్మునేవరు బ్రహ్మ తనయుగా నెరిగి భక్తి పూజించి విజ్ఞానమును పొందునచ్చట బ్రహ్మవేత్తలు ముని ప్రవరు వలన మానితాలబ్ధ విజ్ఞానులే వర్తింతు రి మహారాజు మహీతలంబు నందు విస్తృత విక్రమోడగుచు మిగుల తన కథావళి భూ ప్రజాతతిను తింప నక్కడక్కడ వినుచు శౌర్యమున నఖిల దిక్కులను గెలిచి వర్తించు ధీరయసుడు. ఒకనాడు తన రాజమందిరానికి సమీపంలో 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తుంటే 100 యజ్ఞం దగ్గర ఇంద్రుడు కాస్త అశ్వాన్ని అపహరించాడు. ఒకరోజు పృథు చక్రవర్తి తన రాజమందిరానికి సమీపంలో ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు అక్కడ సద్గుణశాలి మహనీయుడు అయిన సనత్ కుమారుడు చూశాడు. సనక సనందనాథుల్లో ఒకడు సనత్ కుమారుడిని చూశాడు. ఆ మునిశ్రేష్ఠుణ్ణి బ్రహ్మ మానసపుత్రునిగా తెలుసుకొని, వీళ్ళు ఎలా ఉంటారంటే 5 ఏళ్ల పిల్లల్లాగా ఉంటారు, భక్తితో పూజించాడు పృథు చక్రవర్తి. ఆ మహర్షి వద్ద బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. అక్కడున్న బ్రహ్మవేత్తలంతా సనత్ కుమారుని ఉపదేశాన్ని పొంది గొప్ప తత్వ విజ్ఞానులయ్యారు. ఆ పృథు చక్రవర్తి పరాక్రమం లోక ప్రసిద్ధికి ఎక్కగా భూ ప్రజలందరూ కథలుగా చెప్పుకుంటారు. అది వింటూ శౌర్యంతో సర్వదిక్కుల్ని జయించి కీర్తికెక్కి ధీరుడై వెలుగొందుతాడు. విరోధుల మనస్సుల్లో ముల్లులా నాటుకొని దేవదానవుల చేత కీర్తించబడే వైభవం గలవాడే సమస్త భూచక్రానికి ఈ పృథువు రాజవుతాడు అని వంది మాగధులందరూ కీర్తించారు. పృథు చక్రవర్తి వాళ్ళందరినీ సత్కరించాడు. బ్రాహ్మణుల్ని, భృత్యుల్ని, అమాత్యుల్ని
పురోహితుల్ని, పౌరుల్ని, జానపదుల్ని, తైల సేవకుల్ని, తాంబూలాలు చుట్టించే వాళ్ళను, ఇంకా అక్కడ సమస్త పరివార జనాన్ని కూడా పృథు చక్రవర్తి తగిన రీతిగా సంస్కరించాడు అని చెప్పేసరికి మైత్రేయుడు చెప్తే విని విదురుడు అడుగుతున్నాడు, పృథు చక్రవర్తి గోరూపిణియగు భూమి నుండి ఓషధులను పిదికాడు. ఆ సంఘటన ఇప్పుడు విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతున్నారు. ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి అయ్యే దానికి వత్సం అయ్యనెద్ది గొనకొని దోహనమునకు నర్హంబైన పాత్రమయ్యది దళపంగ దోగ్ధయైన యా పృథువే పదార్థములు పిదికెను బరికింపనవని స్వభావమునను విషయమై ఉండియు వెలయంగ నేరీతి సమగతి చెందెను జంభవైరి క్రతుహయంబును గునిపోవ కార్యమెద్ది ధీర నిధి అతడు సనత్ కుమారు వలన గలిత విజ్ఞానుడగుచునే గతిని పొందే ననగ చారిత్ర మైత్రేయ ఎదివిగాక. విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతున్నాడు, ఓ మైత్రేయ మహర్షి, మీరు ఇలా చెప్పారు, గోమాత నుంచి భూమిని గోమాతం చేసి ఔషధులన్నీ పిండాడు అని చెప్పి పితికాడు అని చెప్పారు. ఓ మైత్రేయ మహర్షి, భూమాత ఏ కారణం చేత గోమాత రూపాన్ని ధరించింది? గోమాతగా మారిన భూమాతకు దూడెవరు? పిదకడానికి తగిన పాత్ర ఎక్కడిది? పితికేవాడైన పృథు చక్రవర్తి ఏ ఏ పదార్థాలను పితికాడు? ఎగుడు దిగుడుగా ఉండే భూమి ఏ విధంగా సమరూపాన్ని పొందింది? ఇంద్రుడు ఎందుకు యాగాశ్వాన్ని దొంగిలించాడు? దానికి కారణం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటి? నిశ్చల స్వభావుడైన సనత్ కుమారుని వల్ల జ్ఞానోపదేశం పొందిన పృథు చక్రవర్తి పొందిన ఉత్తమ గతులేంటి? నాకు పృథు చక్రవర్తి చరిత్రని పూర్తిగా ఆమూలాగ్రంగా తెలియచేయవలసింది అని విదురుడు చాలా వినయంతో మైత్రేయ మహర్షిని అడిగాడు. ఓ పుణ్యచరితుడా, పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడు పుణ్యజనుల చేత శ్రవణం చేయబడేవాడు, కీర్తించబడేవాడు, సమస్త విశ్వాన్ని నియమించేవాడు అయిన శ్రీకృష్ణుని ఇతర అవతారాలను ఆశ్రయించి ఉన్న దివ్య కథలను భగవంతుడైన పుండరీకాక్షుడు పృథు చక్రవర్తి రూపాన్ని ధరించి గోరూపధారిణి అయిన భూమాతను పితికిన కథను వీటిని నాకు తెలియచేయండి. మీకు భగవంతుడైన శ్రీనారాయణకి కూడా నేను దాసుణ్ణి కాబట్టి నాకు వివరించండి అని విదురుడు చెప్తే విన్న మైత్రేయుడు వాసుదేవుని కథల పట్ల సంప్రీతమైన బుద్ధి గల విదురుణ్ణి ప్రశంసించి ఇలా అన్నాడు. ఆ విధంగా బ్రాహ్మణుల చేత రాజ్యాభిషిక్తుడైన పృథు చక్రవర్తి రాజ్యాన్ని పాలిస్తుంటే ప్రజలు సారం లేని భూమిలో అన్నం లభించడం లేదు, పంటలు పండటం లేదు, ఆకలి బాధతో చిక్కిన దేహాలతో పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నివేదించుకున్నారు. ఇక్కడ ఆకలి వేస్తుంది, కరువు కాటకాలు వచ్చేసి అని. ఆ కరువు కాటకాలు వచ్చేసినప్పుడు ఏం చెయ్యాలి అనని అరయగనేము బుభుక్ష పరిపీడం బడితిమయ్య పైకొని తరు కోటర జనిత వహ్ని చేతనం దరికొను వృక్షముల పోలే ధరణీనాథ. ఓ రాజా, చెట్టు తొర్రలో పుట్టిన అగ్ని అనే ఈ జట్టును దహించినట్టు మేము ఆకలి బాధతో పీడించబడుతున్నాం. ప్రజలందరూ పృథు చక్రవర్తి దగ్గరకు వచ్చి చెప్పారు, శరణ్యుడవగు నేను శరణము వేడదము మాకు సత్కృప నన్నంబరసి కృపసేసి ప్రోవుము నరనాయక ఎనుతు ప్రజలు నతులై పలకన్. శరణాగతుల్ని రక్షించడానికి దిక్కైన నిన్ను మేము శరణ వేడుకుంటున్నాము. ఓ రాజా, దయతో మాకు అన్నం పెట్టి రక్షించు, కరువు కాటకాలు వచ్చేసి భూమి మొత్తానికి అంటూ ప్రజలందరూ నమస్కరించారు. వినిదానికి సదుపాయము జన నాయకుడు ఆత్మదలచి సక్రోధుండై ధనువున బాణము దొడిగను ఘన రౌద్రుండైన త్రిపుర గస్మరు పగిదిన్. ఎప్పుడైతే జనులు ఇలాగా ఆకలి బాధలు వచ్చాయి, కరువు కాటకాలు వచ్చాయి, తినడానికి తిండి లేదు అని తెలిసిందో ఆ మాటలను విన్న రాజు ప్రజల బాధను పరిష్కరించడానికి తగిన మంచి ఉపాయాన్ని ఆలోచించి త్రిపుర దహనం చేసిన శివుడిలాగా రౌద్రమూర్తి అయిపోయి ధనస్సున బాణాన్ని ఎక్కుపెట్టాడు. అలా ఎక్కుపెట్టంగానే మహిపతి నప్పుడు గనుగొని మహి గోరూపమున గంభ్యమానయు నగుచున్ గుహకుండకు లుబ్ధకు గని గహనంబున బారు హరిణి కైవడి బారెన్. పృథు చక్రవర్తి బాణం ఎక్కుపెట్టంగానే పృథు చక్రవర్తిని చూసిన భూమాత గోరూపాన్ని ధరించి వణుకుతూ వంచకుడైన వేటగాడిని చూసి అరణ్యంలో పరిగెత్తే లేడిలాగా పారిపోవడం మొదలెట్టింది. ఈ విధంగా భూదేవి పరిగెత్తడం గమనించిన పృథు చక్రవర్తికి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. గోరూపంలో ఉన్న భూమి వెంటబడి దిక్కుల సందుల్లో భూమి ఆకాశాల్లో ఎక్కడికి పోతే అక్కడికి బాణాన్ని ఎక్కుపెట్టి తరిమాడు.
ఆ విధంగా వెంటబడి తరిమే పృథు చక్రవర్తిని చూసి మృత్యుదేవతకు చిక్కిన ప్రజల్లాగా ఏ దిక్కు లేక భయపడుతూ పరితపించే హృదయంతో భూమాత ఇలా అంది. వేణుని సంతానమైన ఓ పృథు చక్రవర్తి, ధర్మవత్సలుడివి నువ్వు, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించేవాడివి, మహాత్ముడివి, సమస్త ప్రాణికోటిని పరిపాలించడంలో నిశ్చల బుద్ధి గలవాడివి కదా నువ్వు. అలాంటి నువ్వు నా వంటి దీనురాల్ని, పాపరహితను, కోరికలిచ్చేదానను చంపాలని ఎందుకు వెంటాడుతున్నావు? ధర్మతత్వం తెలిసిన వాళ్ళు దీనవత్సల్లై తప్పు చేసినప్పటికీ స్త్రీలను వధించరు కదా అని మళ్ళీ పృథు చక్రవర్తి ఇలా అంది. జననాథ చంద్ర ఈ భూజన కోటికి యాన పాత్ర సదృశ స్థితితో ఘన దృఢ శరీరయగునే ననయమున ఆధారభూత నగుచు చరింతున్. ఓ రాజచంద్ర, పుట్టే ఈ జీవకోటికి నౌకలాగా ఆధారభూతమై సంచరించడానికి తగిన దృఢ శరీరం నాది. ఇట్టి నన్ను కృపామతి ఎడలివి ఇటు విపాటనము చేసి త్రుంచదు ప్రజలు నీట మునుగ కొండగ నేరీతి ననగ చరిత అరసి రక్షింతువన నతండవనికనయే. అలాంటి నన్ను నేను మొత్తం జనకోటినంతా కూడా జీవకోటినంతా కూడా కాపాడేదాన్ని కదా నౌకలాగా. అలాంటి నన్ను కృపావిహీనమతివై చీల్చి చంపుతానంటున్నావు నువ్వు. మరి భూమి మీద ఉన్న ఈ ప్రజలందరూ నీటిలో మునిగిపోకుండా ఏ విధంగా రక్షిస్తావు అనేసరికి భూమాతతో ఋషి చక్రవర్తి ఇలా అన్నాడు. ఓ భూదేవి, నీవు నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు. అంతేకాక నీవు యజ్ఞాల్లో హవిర్భాగాలను స్వీకరిస్తున్నావు. ధాన్యం మొదలైన వాటిని వృద్ధి చేయకుండా గోరూపాన్ని ధరించి గడ్డి మేస్తూ పాలను పెదకుండా నీలోనే దాచుకున్నావు. నీలో ఉన్న ఔషధి బీజాలు బ్రహ్మచేత పూర్వమే సృష్టించబడ్డాయి. వాటిని నువ్వు నీ దేహంలో దాచుకుని లోకానికి బహిర్గతం చెయ్యని మూర్ఖురాలివి, మందమతివి, దురాత్మరాలివే. ఇలాంటి తప్పు చేసిన నిన్ను నా బాణాలతో తూట్లు పడేలా చేసి సంహరిస్తాను. నీ శరీరంలోని మాంసంతో అల్లాడిపోతున్న దీనజనుల ఆకలి బాధను తీరుస్తాను. నీవు నా పట్ల ప్రేమ గల దానం అంటవి అన్నావు కదా. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ నపుంసకుల్లో కానీ ఎవరైనా భూతదే లేకుండా తమను మాత్రమే పోషించుకుంటూ దయావిహీనులై ప్రాణికోటికి ద్రోహం చేస్తే అటువంటి వాళ్ళను రాజు చంపడం పాపం కాదు. నువ్వు ఇప్పుడు భూమాతవి, నువ్వు పంటలు పండించడం లేదు కాబట్టి స్త్రీవైనప్పటికీ దుర్మదవు, స్తబ్దురాలవై కొయ్యబారిపోయావు. మాయా వేషధారినై గోరూపంలో పారిపోతున్నావు. నిన్ను నువ్వు గింజలంత పరిమాణంతో ముక్కలు ముక్కలుగా ఖండించి వధిస్తాను. నా యోగశక్తి మహిమతో ప్రాణికోటిని ఉద్ధరిస్తాను అన్నాడు. అని పలికి కోపంతో యమధర్మరాజుల భయంకర ఆకారాన్ని ధరించిన ఆ పృథు చక్రవర్తిని చూసి వణుకుతూ భూదేవి దోసులెగ్గి ఇలా కీర్తించసాగింది. ఓ నాథ పరమ పురుషుడ, వై నిజ మాయా గుణంబులందిన కథనన్ నానావిధ దేహంబులన్ భూనుదు సగుణంద వగుతు బుధనుత చరిత. జ్ఞానుల చేర్చే నుతింపదగిన చరిత్ర కలవాడా ఓ నాథ, పరమ పురుషుడవైన నీదైన మాయా గుణంతో అనేక రకాలైన దేహాలను సగుణమూర్తిలాగా నువ్వు ధరిస్తావు. నన్ను సకల జీవతతికిని మును నీవు ఆధారభూతముగా నిర్మింపన్ విను నాయందు చతుర్విధ ఘనభూత విసర్గమర్ధి గైకొనవలసన్. నన్ను సమస్త జీవకోటికి ఆధారభూతంగా సృష్టించావు. అందుచేత నాయందు 4 విధాలైన ప్రాణకోటి సృష్టిని స్వీకరించి భరించాల్సి వచ్చింది. అయినప్పటికీ నన్ను నుద్యతాయుధుడవై మనుజేంద్ర వధింపబోని మసలేదు నీ కంటెను నన్యుని నివ్వని నే ఘనముగ శరణంబు సొత్తు కరుణాభరణ. నన్ను ఈ జీవకోటినంతా భరించమన్నావు, నేను భరిస్తున్నాను 4 విధాలైన ప్రాణకోటిని. ఓ రాజా, ఇప్పుడు నువ్వు ఆయుధాన్ని ఎత్తి నన్ను వధించడానికి పూనుకున్నావు. ఓ కరుణాభరణ, నీకంటే నేను ఇంకెవరిని శరణు కోరుకుంటాను అని ఆ భూమాత అంటోంది. అంతేకాకుండా అనఘ స్వకీయంబునై యతర్కితమునై మహిమ నొప్పిన భవన్ మాయ చేత సకల చరాచర సర్గంబు నిర్మించి ధర్మ పరుండవై తనరుదీశ నీ విక్రమము నవనీరజలోచన సకల లోకులకు దుర్జయము దలప దగునట్టి నీవు స్వతంత్రుడు వగుటను బ్రహ్మ పుట్టించి ఆ బ్రహ్మ చేత సకల జగముల చేయింతు సమత బేర్చి ఏకమయ్యు మహాత్మ అనేక విధములగుతు వెలుగొందుచుందు వీ అఖిలమందు జారు తరమూర్తి ఓ పృథు చక్రవర్తి. ఆవిడ భూమాత స్తుతిస్తోంది. ఓ పృథు చక్రవర్తి. పృథు చక్రవర్తి అంటే మళ్ళీ పరమాత్మే, శ్రీమన్నారాయణుడి. హేతువు కందని నీ మాయా మహిమతో ఈ చరాచర సృష్టిని నిర్మించావు.
ఓ ఈశ్వర, ధర్మపరుడవై ప్రకాశిస్తున్నావు. ఓ పద్మాక్ష, నీ పరాక్రమం సమస్త జనులకు జయింపడానికి వీలు కానిది. ధ్యానింప తగిన వాడవు, స్వతంత్రుడవు. కాబట్టి బ్రహ్మను సృష్టించి ఆ బ్రహ్మ చేతనే సమస్త లోకాలనే సృష్టింపజేస్తావు. సృష్టి సమత్వాన్ని కాపాడుతావు. ఈ సమస్త సృష్టిలో నీ ఒక్కడివే అయినప్పటికీ అనేక రకాలుగా నువ్వు వెలుగొందుతున్నావు. పంచ మహాభూతాలకు ఇంద్రియాలకు కారకమైన చైతన్యము, అహంకారము అనే శక్తుల్ని కల్పించి ఈ లోకాల సృష్టి స్థితి లయాలను కల్పిస్తున్నావు. పరస్పర విరుద్ధ శక్తులుగా అవ్యధికంగా గల ఓ పరమ పురుష, నీకు నమస్కరిస్తున్నాను. అటువంటి పరమాత్ముడవైన నువ్వు నీచే నిర్మించబడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు కలిసి ఏర్పడిన ఈ విశ్వాన్ని కుదురుగా నిలబెట్టాలని పూనుకొని ఆది వరాహంబవగుతు రసాతలగతనైన నన్ను నక్కటిక తోడ నుద్ధరించితి వట్టి యుధకాగ్ర భాగంబు నందర్ధి నున్న నేననడు నావ ఎందున్న నిఖిల ప్రజావళి రక్షింపగోరి ఈ పృథు రూపధారి వైతి వట్టి భూభరణుండవైన నీవిప్పుడు పయో నిమిత్తంబుగా నుగ్రచరుడ వగుతు నన్ను వధించదనంచు బుద్ధి దలచుచున్నాడ విధి విచిత్రంబుగాదే విశ్వ సంపాద్య నిరవధ్య వేద వేద్య భవ్య గుణ సాంద్ర వైన్య భూపాల చంద్ర. నువ్వు ఓ పరమాత్మ ఆదివరాహమూర్తివై పాతాళ లోకంలో ఉన్న నన్ను భూమాత అంటోంది దయతో ఉద్ధరించావు. అలా నీవు పైకెత్తితే నీటిపై నావలా తేలుతున్న నా పైన ఈ ప్రజాకోటిని రక్షించాలనుకుని ఈ పృథు చక్రవర్తి రూపాన్ని ధరించావు. అలా భూభారాన్ని వహించే నీవు కేవలం పాల కోసం నన్ను వధించాలని తలుస్తున్నావు. ఇది విచిత్రం కదా. సృష్టిని సంపాదించిన వాడా, ఏ లోపము లేనివాడా, వేదవేద్య భవ్య గుణసాంద్ర, వేణుని పుత్రుడివైన ఓ రాజచంద్రమా, నీకు నమస్కారములు అని ఆవిడంటోంది. మాత భూమాత ఈశ్వరుని గుణమైన సృష్టి రూపమైన మాయ చేత మోహించబడ్డ మనసు కల మా వంటి వాళ్లకు భక్తుల చేష్టలే అంతుపట్టవు. అటువంటప్పుడు మేము ఆ శ్రీహరి చేష్టలను ఎలా తెలుసుకుంటాం? అందువంటి యశస్కరులైన జితేంద్రియుడైన నీకు నేను నమస్కరిస్తున్నాను అని కోపంతో అదురుతున్న పెదాలతో ఉన్న పృథు చక్రవర్తిని ఆవిడ స్తుతించి ధైర్యం తెచ్చుకుని మళ్ళీ భూదేవి ఇలా అంది. విమలాత్మ నాకు నభయము సమకూరెడునట్లుగాగ సన్మతి నీ క్రోధమును ఉపశమించి కరుణింపము నా విన్నపము వినుము పురుష నిధాన. ఓ పురుష నిధానమా, నిర్మలాత్మ, నాకు అభయం ప్రసాదించు. మంచి బుద్ధితో నీ కోపాన్ని ఉపశమించి కరుణించి నా విన్నపాన్ని విను. ధర విరులు గంధకుండగా సరసగతిం భూదేన జవికొను నిందిందర విభూ కైవడి బుధుడకు పురుషుండు సారాంశమాత్మ భూని గ్రహించున్. పువ్వులు కందిపోకుండా పువ్వుల తేనెను గురోల తొమ్మిదిలాగా పండితుడైన వాడు సారాంశాన్ని మాత్రమే మనస్సులో గ్రహిస్తాడు కదా. వినవయ్యా ఓ పృథు చక్రవర్తి అని ఆవిడ చెప్తోంది. వినవయ్య తత్వ దర్శనులైన ఎట్టి మునులచే నైహిక ముష్పికంబు లైన ఫలప్రాప్తికి అర్థి గృష్యాజ్ఞి హోత్రాద్యుపాయంబులుర్వి మీద దృష్టంబులను నా చరితములు నగుచు దానెనయంగ తదుపాయమెవ్వడాచ రించును వాడు ప్రాపించు దత్ఫలమును విద్వాంసుడైనను వెలయదీని నాదరింపక తన ఎంత నాచరించే నేని నాయాసమేయగు గాని తత్ఫలము బొందడు బహుళ కాలముననైన వినుత గుణశీల మాటలు వేయునేలా. తత్వదర్శనలైన మునులు ఇహపరలోకాలకు చెందిన ఫలితాలను పొందేందుకు వ్యవసాయము, అగ్నిహోత్రం వంటి ఉపాయాలను నేర్చి ఆచరించారు. ఆయా ఉపాయాలను ఎవరైతే ఆచరిస్తారో వాడికే ఫలం ప్రాప్తిస్తుంది. ఎంత విద్వాంసుడైనప్పటికీ ఈ ఉపాయాలను ఆశ్రయించి శ్రమించకపోతే ఆయాసమే మిగులుతుంది, కానీ ఫలం లభించదు. 1000 మాటలు దేనికి? ఉపాయహీనులే కర్తవ్య పరాయణలు కాకుండా ఎంత కాలం గడిపినా పొందేది ఏమీ ఉండదు. ఇక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే, వ్యవసాయం చేసుకుంటూ యజ్ఞయాగాదులు చేసుకునే వాళ్ళకే ఫలితం దక్కుతుంది. వ్యవసాయం చేయకుండా ఉన్న వాళ్ళు ఎంత విద్వాంసులైనప్పటికీ వాళ్ళకి ఫలితం దక్కకూడదు అని భూమాత ఇంకా ఇలా అంటోంది. జలరుహ గర్భు చేత మును చాలా సృజింపబడ్డ యోషధుల్ కలుషమతిన్ ఋతవ్రతులు గాని యసజ్జన భుజ్యమానమై వెలేట చూచి ఏ నృపతి వీరులు మాన్పమి జోర బాధలం బలుమరు వంది ఏ నపరిపాలితనై కృషించి వెండియున్.
నేను పూర్వం బ్రహ్మచేత పూర్వం సృష్టించబడిన ఓషధులన్నీ పాపబుద్ధులైన దుష్టులు, వ్రత నియమ భ్రష్టులు తినడం చూసి వీరులైన ఏ రాజు అడ్డుకోలేదు. మొత్తం సృష్టిలో ఉన్న సంపద అందరికీ చెందాలి, కానీ కొంతమంది దుష్టులు, దొంగలు, దుర్మార్గులు వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎన్నోసార్లు దొంగల బారిన పడి నేను బాధించబడ్డాను, రక్షణ లేక కృషించిపోయాను. అనుపమమఖ కర్మక్రియలనయము లేకుండా నేను అనాదృతము నగుచున్ జననాయక ఈ లోకము ఘన చోరీభూత మగుట గనుకొని ఎంతన్. ఓ ప్రభు, యజ్ఞానికి సంబంధించిన కర్మకాండలు కార్యకలాపాలు బొత్తుగా ఏం చేయకుండా నేను అనాదరించబడ్డాను. అలా అనాదరించబడ్డ దాన్ని అయిపోయాను కాబట్టి లోకంలోని మానవులంతా పెద్ద దొంగల్లాగా తయారయ్యి నా దగ్గర నుంచి దొంగతనం చేస్తున్నారు. సవనాది సిద్ధి కొరకై కవిలి తది ఔషధి వితతులను ధరణీధవ నేనప్పుడు గ్రహించితి నవియను నా యందు జీర్ణమయ్యగడంకన్. ఓ భూనాథ, యజ్ఞము మొదలైన పుణ్యకార్యాల సిద్ధి కోసం కావాలనే పట్టుబట్టి ఆ ఔషధి సమూహాన్ని మొత్తాన్ని మింగేశాను. అవి నాలో జీర్ణం అయిపోయినాయి. ఇక్కడ ఎంత నీతి కనిపిస్తుందంటే, భూమిలో ఉన్నవన్నీ మనం తీసేసుకుంటే దొంగల్లాగా భూమిలో ఉన్న సారం అంతా పోతే చివరికి మిగిలేది కరువు కాటకాలే మిగులుతాయి. అప్పుడు ఎవరో ఒకడు పృథు చక్రవర్తి లాంటి రాజు వచ్చి ప్రజలందరికీ సమానంగా ఈ ఈ నేచురల్ రిసోర్సెస్ అన్ని వచ్చేట్టు చూడాలి, కొంతమంది చేతులు అవి పడకూడదు అని ఆ అంశం ఇక్కడ భాగవతంలో పరమాత్మ ద్వారా తెలియజేస్తున్నారు మనకి. ఓ భూనాథ, యజ్ఞము మొదలైన పుణ్యకార్యాల సిద్ధి కోసం కావాలని నేను ఔషధి సమూహాన్ని మింగేశాను, అవి నాలో జీర్ణం అయిపోయాయి. వినువాని ఒక ఉపాయంబున గ్రమ్మర పడయవచ్చు భూవరచంద్ర, వినుమది ఎరిగించద నీకు అనువత్సలు రాల నగుట గురుచర చరిత. ఓ రాజచంద్రమా, వాటిని పొందే ఉపాయం ఒకటి ఉంది. నీ పట్ల గల ప్రేమతో ఆ ఉపాయాన్ని నీకు తెలియచేస్తాను, విను. అనయము నాకొక వత్సము నన్ను రూప సుదోహనమ్ము నన్ను రూపక దోగ్ధను గల్పింపమ్మ మట్లైన నను నీ భూతముల కవని నాయక దానన్ పరగన అభీప్సితములు బలకరములు నగు నన్న దుగ్ధ కలితములగు భాసుర కామంబుల బిదికెద నరనాయక చంద్ర వినుము నావచనంబుల్. ఆ భూమాత చెప్తోంది, ఓ రాజా, నాకు ఒక దూడను, అనువైన పాత్రను, తగిన రీతిగా పితికే సామర్థ్యం ఉన్న వాడిని తయారు చేయి, సన్నద్ధం చేయి. అలా చేస్తే నీ ప్రజలకు ఇష్టమైనవి, అభీష్టమైనవి, బలాన్ని కలిగించేవి, అలాగే అన్నంతో కూడుకున్నవి, దుగ్ధాన్నాలతో కూడిన కోరికలన్నింటినీ కూడా నేను అనుగ్రహిస్తాను, నా మాట నమ్ము అంది. మనుజవరేణ్య ఏను విషమస్థలిన ఇప్పుడున్నదాన నొయ్యన జలదాగమోదిత పయ ప్రకరంబు తదాగమంబు ఓయినను దదంబువులున్ పొడమి నింకక ఎంతట నిల్చున్నట్లుగా మనునిభ నన్ను నిపుడు సమస్థలినై పెను పొంద చేయవే. మనుతో సమానమైన ఓ నర్నాథ, నేను ఇప్పుడు మిట్ట పల్లాలతో ఎగుడు దిగుడుగా విషమంగా ఉన్నాను. తొలకరి మేఘాలు వర్షించే కాలంలో మాత్రమే నీరు లభించే విధంగా కాకుండా, వానాకాలం లేకపోయినా సరే కూడా భూమిలో నీరు ఇంకిపోకుండా అంతటా నిలిచి ఉండేట్లుగా నన్ను సమతలంగా చదును చెయ్యి అని అడిగింది. కొండలు గుట్టలు ఉంటే నీళ్లు ఉండదు, సముద్రంలోకి వెళ్ళిపోతుంది అని. ఈ విధమున నా భూ వనితామణి పలుకు మధుర వచనంబులు దావిని అనురాగము తన మనమున గడలు కొనగా రాజముఖ్యుండంతన్ అని ఈ విధంగా భూదేవి పలికితే ఆ మధురమైన వాక్కులను విన్న పృథు చక్రవర్తి హృదయం అంతా కూడా అనురాగంతో నిండిపోయింది. అయ్యో, భూదేవిని ఎంత దుర్మార్గంగా ఆవిడ్ని ఉపయోగించేసుకున్నారు కదా. ఇప్పుడు ఆవిడకి ప్రజలకి నీరు మామూలుగా వర్షం పడ్డప్పుడే కాకుండా మిగిలిన సమయాల్లో కూడా నీరు వచ్చేట్టు చెయ్యాలి అని ఆయన అనుకుని ఆయన ఏం చేశారంటే, మనువును దూడ చేసి గరిమన్ నిజ పాణి తలంబులీల దోహనముగ చేసి ఎందు సకలౌషధులన్ బితికెన్ గ్రమంబునన్ ధనరగద్విధంబునను దత్పృథు వత్సలయైన భూమి ఎందనయము వారును ప్రియంబకు కోర్కులు వందిరున్నతెన్. అప్పుడు పృథు చక్రవర్తి ఏం చేశారంటే, స్వయంభూ మనవు అంటే బ్రహ్మగారి కొడుకు, ఆ స్వయంభూ మనవును దూడగా చేశారు. తన చేతిని పాత్రగా అమర్చారు. తానే ఒక ఈ పితికే వాడిగా, దోగ్ధగా అంటే పాలు పితికే వాడిగా అయి సకల ఔషధాలను భూమి నుండి పితికారు. ఆ విధంగా చక్రవర్తి వాత్సల్యాన్ని పొందిన భూమాత నుండి అందరూ తమ తమ ప్రియమైన కోర్కెలను గొప్పగా పొందారు.
గొప్పగా పొందారు, ఎవరెవరు ఏమేం తీసుకున్నారు అని బలసి ఋషుల్ బృహస్పతి వత్సకంబుగా నర్ధించి తమ ఇంద్రియంబులందు నంచిత చందోమయ క్షీరమున దేవతలు సురరాజు వత్సంబుగాక గనక పాత్రమునందు ధనరు నోజోబల వీర్యామృతంబునై వెలయ బయసు దైత్య దానవులు దైత్య శ్రేష్ఠుడగు గుణశాలి ప్రహ్లాదు వత్సంబు చేసి ఘన సురాసవ రూప దుగ్ధంబు వరుస నప్స రోజన గంధర్వులలరియప్పుడు ధనర విశ్వావసును వత్సముగ చేసి పద్మమయ నిర్మితంబైన పాత్రమందు పృథు చక్రవర్తి తన చేతిని పాత్రగా చేసి స్వయంభూ మనవుని దూడగా చేసి ఆయన మానవులకు కావాల్సిన ఔషధాలన్నీ కూడా పితికారు. పితికితే ఋషులంతా ఒక చోటు చేరి బృహస్పతిని దూడగా ఉండమన్నారు. అలా బృహస్పతిని దూడగా ఉండమని కోరి తమ ఇంద్రియాలు అనే పాత్రలో ఛందోమయం, ఛందస్సు అంటే సాహిత్యం, ఛందోమయమైన క్షీరాన్ని పిండుకున్నారు ఋషులు. దేవతలు ఇంద్రుణ్ణి గోవత్సంగా చేశారు. చేసి బంగారు పాత్రలో ఓజస్సు, బలము, వీర్యము అనే రూపాలు గల అమృతమయమైన క్షీరాన్ని పొందారు. దేవతలందరికీ ఓజస్సు, బలము, వీర్యము వచ్చింది. దైత్యులు, దానవులు, దైత్యుల్లో శ్రేష్ఠుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడిని దూడగా చేసి ఇనప పాత్రలో బాగా పులిసిన కళ్ళు రూపంలో పాలను పిండుకున్నట్టు అని అప్సరసలు, గంధర్వులు కలిసి విశ్వావసువును దూడగా చేశారు. పద్మపయమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వము అనే, గాంధర్వం అంటే సంగీతం కూడా అనే క్షీరాన్ని పిండుకున్నారు. పితృదేవతలు ఇంకా ఇంకా అందరూ కొనసాగిపోతున్నారు. భూదేవ మాత అలా గోమాతలాగా నుంచుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. పితృదేవతలు సూర్యుడిని దూడగా చేశారట. చేసి కాల్చని పచ్చికుండను పాత్రగా చేసుకొని గోక్షీరాన్ని పిండుకున్నారు. కపిలుణ్ణి దూడగా చేసి కపిల మహర్షిని సిద్ధులు ఆకాశ పాత్రలో సంకల్పనము అనే రూపాన్ని పొందిన అణిమాది సిద్ధి అనే క్షీరాన్ని పొందారు. సిద్ధులందరూ అణిమాది అష్టసిద్ధుల కోసం తపస్సు చేస్తారు కదా. విద్యాధరులు మొదలైన వాళ్ళు కపిలుణ్ణి మళ్ళీ దూడగా చేశారు. చేసి ఆకాశ పాత్రలో కేచరత్వం, కేచరత్వం అంటే ఆకాశంలో సంచరించడం అనే విద్య, ఆ విద్యామయమైన క్షీరాన్ని పిండుకున్నారు. కింపురుషాదులు మయుణ్ణి దూడగా చేశారు. చేసి ఆత్మ అనే పాత్రలో సంకల్ప మాత్రంతోనే పుట్టేది, సంకల్పిస్తే మాయమయ్యేది, అద్భుతాత్మకమైంది అయిన మాయను క్షీరంగా పిండుకున్నారు. ఎవరెవరికి ఏది కావాలో అది తీసుకుంటున్నారు. యక్షులు, రాక్షసులు, పిశాచాలు ఈశ్వరుణ్ణి దూడగా చేసుకుని కపాల పాత్రలో రక్తం అనే కళ్ళుని పాలుగా పొందారు. అహి, దండశూకము, సర్పము, నాగము అనే సర్పజాతులు తక్షకుణ్ణి దూడగా చేసి ఆ బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని, విషం పాములకు అందుకని విషం ఉంటుంది, క్షీరాన్ని పొందారు. పశువులు కోడిగుత్తను దూడగా చేసి అరణ్యాన్ని పాత్రగా చేసుకొని తృణములు అనే క్షీరాన్ని, తృణములు అంటే మొత్తం గడ్డి, గాదం మొదలైనవన్నీ, క్షీరాన్ని. మాంసాన్ని ఆహారంగా స్వీకరించే క్రూర మృగాలు సింహాన్ని దూడగా చేసి తమ దేహాలనే పాత్రలో మాంసం అనే క్షీరాన్ని పిండుకున్నాయి. పక్షులు గరుత్మంతుడిని దూడగా చేసుకొని తమ దేహం అనే పాత్రలో కీటక ఫలాదులు అనే క్షీరాన్ని, అంటే పక్షులన్నీ కూడా కీటకాలు తింటాయి కదా, అలాగే ఫలాలను తింటాయి. కీటకాలు, ఫలాదులు అనే క్షీరాన్ని. వనస్పతులు వటవృక్షాన్ని దూడగా చేసుకొని భూమిని చీల్చుకొని మొలిచి మహారూపాన్ని పొందే క్షీరాన్ని పొంది. పర్వతాలు హిమవంతుడిని దూడగా చేసి తమ చర్యలనే పాత్రగా చేసుకొని నానా రకాలైన ధాతువుల్ని పొందగా సమస్త చరాచర ప్రకృతి తమలో ఉన్న ముఖ్యుల్ని దూడగా చేసుకొని తమకు తగిన పాత్రల్లో వివిధ రకాలుగా క్షీరాన్ని పితుక్కున్నారు. అంటే ఆ భూమాత దగ్గర నుంచి ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ కూడా తీసుకున్నారు. క్రమమున నిటు పృథ్వాదులు దమదమ కామితములనగదగు భిన్న క్షీరము దోహన వత్సక భేదమునందగ బిదికి రంత ధరణీధవుడున్. వాళ్ళకు వత్సలను మార్చేస్తున్నారు, దూడల్ని మార్చేసుకుంటూ వాళ్ళల్లో ఉన్న ఒకళ్ళని దూడగా పెడుతున్నారు. ఈ క్రమంగా పృథు చక్రవర్తి మొదలైన వాళ్ళు తమ తమ కోరికలకు తగిన క్షీరాన్ని వేరువేరు దూడలతో భిన్న భిన్న పాత్రలతో పిండుకున్నారు. అప్పుడు పృథు చక్రవర్తి చాలా సంతోషాన్ని పొందాడు, సముచితమైన సంతోషాన్ని పొంది అన్ని కోరికలను ప్రసాదించే భూమాతను తన కుమార్తెగా కోరి స్వీకరించాడు. పృథు చక్రవర్తి తన ధనువు యొక్క అగ్రాలతో పెద్ద పెద్ద పర్వతాలని చూర్ణం చేశారు. చేసి తన బాహుబలంతో భూమండలాన్ని అంతా చదును చేసి శాశ్వతమైన కీర్తిని పొందారు. లోకంలోని ప్రజలందరికీ తండ్రిగా, జీవన ప్రదాతగా ఆ ప్రభువు వాసికెక్కాడు.
అక్కడక్కడ పూర్వంబు నందులేని గ్రామ పట్టణ దుర్గ కర్వట పులింద కేట శబరాలయ వ్రజవాట ఘోష వివిధ నిలయములు అర్థి గావించనంత. ఆ పృథు చక్రవర్తి అప్పటిదాకా లేవు. అక్కడక్కడ భూమండలంలో పూర్వం లేని పల్లెలు, పట్టణాలు, దుర్గాలు, కొండ పక్కన నిర్మించే పల్లెలు, చెంచు పల్లెలు, కోయవాళ్ల ఆవాసాలు, వ్రజవాటికలు, గొల్ల పల్లెలు, పశువుల కొట్టాలు, ఇలాగ పెక్కు విధాలైన నివాస స్థానాలను కల్పించాడు పృథు చక్రవర్తి. వారును భయ విరహితులై బోరన దత్త నివాసముల ఎందు సుఖ శ్రీరుచి నొప్పుచు నుండిరి వారకయా పృథుని బొగడ వసమె ధరిత్రిన్ అని చెప్పి మునినాథుడైన మైత్రేయు డవ్విదురున కిట్లను వేట్కతోడ ననఘాత్మ రాజర్షి అయిన వైన్యుండ స్వమేధ శతంబు సన్మేధతోడ గావింతునని దీక్ష గైకొని వ్రతనిష్ట దివిర బ్రహ్మావర్త దేశమందు నలరు మనుక్షేత్రమందు సరస్వతీ నది పొంతదా మహోన్నతి నునర్చు సవన కర్మక్రియకు నతిశయ విశేష ఫలము గలిగెడినని బుద్ధి తలచి అచట వరుస గావింతు నతిశయాధ్వర మహోత్సవము సహింపకయుండన యమర విభుడు అని మునినాథుడైన మైత్రేయుడు విదురుడితో ఇలా అంటున్నాడు. రాజర్షి అయిన పృథు చక్రవర్తి బ్రహ్మావర్త దేశంలో మనువు యొక్క భూమిలో సరస్వతి నది తీరంలో చేసే యజ్ఞ యాగాది క్రతువులకు విశేషమైన ఫలితం లభిస్తుంది అని భావించి అశ్వమేధ యాగాలు 100 యాగాలు చేయాలి అని అనుకున్నారు. అలా 100 యాగాలు చేయాలి అని అనుకున్నప్పుడు వాటిని చేయాలని దీక్షా కంకణ బద్ధుడైతే వ్రతనిష్టతో ఆ పృథు వరుసగా చేస్తున్న యాగాల వైభవాన్ని చూసి ఇంద్రుడు సహించలేకపోయాడు. సహించలేక 100వ అశ్వమేధం చేస్తుంటే ఆ యజ్ఞ అశ్వాన్ని కాస్త ఇంద్రుడు అపహరించాడు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఇక్కడ మనం ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. లక్ష్మీనారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.